పిమ్మట వానరులందరూ అంగద హనుమ జాంబవంతుల చుట్టూనూ చేరి మిక్కిలి సంతసించిన వారై పెద్ద పెద్ద శిలలపై ఆసీనులైరి. హనుమంతుడు సముద్రమును లంఘించుట, లంకను గాలించుట, సీతాదేవిని దర్శించుట, రావణుని కలియుట మున్నగు విషయములను వినగోరిన వారై ఆ వానరోత్తములందరూ హనుమద్వచనములకై కుతూహలపడుచూ చేతులు జోడించి ఏకాగ్రచిత్తులయ్యుండిరి. ధీశాలిగా వాసికెక్కినవాడును మహాపరాక్రమవంతుడుగా పేరుగాంచినవాడును అయిన హనుమంతుడును, భుజకీర్తులతో శోభిల్లుచూ శుభలక్షణ సంపన్నుడైన అంగదుడును అధిష్ఠించియుండగా వారి చుట్టూను వానరులు శ్రద్ధాశక్తులతో ఒప్పుచూయుండగా ఆ మహాగిరి శిఖరాగ్రము దేవేంద్రుని సభవలే చక్కని శోభలతో విరాజిల్లుచుండెను. సుందరకాండమునందలి 77వ సర్గము సమాప్తము. జై సీతారాం, జై హనుమాన్.